ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో పోలీసులు అధికారులు ముఖ్య నాయకులతో జగ్గారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమావేశమయ్యారు. సీఎం సభకు జన సమీకరణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం ఐఐటీలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి నేరుగా ఐబీ చౌరస్తా వద్దకు చేరుకుంటారని, అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం సీఎం మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చే లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వాహనాలను డీఈఓ కార్యాలయంలో పార్కులు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఒక సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 40 నుంచి 50,000 మంది సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. అధికారులు 20,000 మంది అధికారులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ నుంచి 5,000, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కలుపుకొని మొత్తం 1,00,000 మందిని సభకు తరలించేలా ప్లాన్ చేస్తున్నట్లు జగ్గారెడ్డి, సంజీవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, నారాయణ నాయకులు రఘు గౌడ్, కూనా సంతోష్, కిరణ్ గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పరంగా సంగారెడ్డి కాన్స్టిట్యూన్స్ 35 నుంచి 40,000 మంది మనం చేస్తే వాళ్ళని కూడా 60 లక్షల దగ్గర 60-70,000 అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు డాక్ సాబ్ చూస్తున్నాడు, వీళ్ళు కూడా ఎక్కువ అంటే అఫీషియల్ కాకుండా ఈయన కూడా ఎమ్మెల్యే సాబ్ కూడా ఆయన కూడా రెడీ చేస్తున్నారు, సంజీవ్ రెడ్డి. ఇట్లా అక్కడక్కడ పార్టీ పరంగా కూడా ఉమ్మడి జిల్లాలో చూస్తారు. అవి ఒక 10,000 అయినాయి అనుకోండి, అడిగిపోతే నేను ఒక 35-40,000, మీరు అఫీషియల్ ఒక 20,000, డాక్ సాబ్ ఒక 5,000 అన్నాడు. మళ్ళీ ఐఎంపీ సాబ్ కూడా చూస్తారు, ఇక్కడ దామోదర్ సాబ్ కాన్స్టిట్యూన్స్ నుంచి వస్తారు, మినిస్టర్ కాన్స్టిట్యూన్స్ నుంచి వస్తారు, నర్సాపూర్ నుంచి నిండుతారు, అక్కడ 10,000 వస్తారు. డీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు కదా సిద్దిపేట, అక్కడ వాళ్ళు కూడా వస్తారు. సిద్దిపేట, తుపాక, అక్కడ తుఫాన్, గజ్వేల్, వీళ్ళంతా నిండుతారు. ఆడపోయి 2,000 అన్నా కూడా మళ్ళీ 10,000 అవుతారు. అల్టిమేట్ 1,00,000కి వస్తుంది. జనరల్గా ఏంటంటే మొత్తం నిండుతుంది. ఇక రోడ్ల మీద ఇక అంతకంటే ఎక్కువ రూపాయలు పట్టరు కదా. దాంట్లో 40, 50, 25,000 కుర్చీలు పడతాయి. మిగతా అంతా కూడా నిలబడతారు, మెట్ల మీద ఎక్కుతారు. రోహిత్ రెడ్డి నచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 50,000 కూర్చొని ఇప్పుడు 50 వస్తుంది. 15,000 అన్నారు, 50 మొత్తం అనలేదా? ఎప్పుడు వేస్తాం కదా. అది 45,000, 50,000 అది ఎప్పటికి వేసేదే. ఓకే సరే, కానీ కుర్చీలే 45,000, 50,000 వేస్తాము. ఈ అటు ఇది మన లైన్.